కమింగ్ టు డీటెయిల్స్. ఎస్ నీలిమ, మదనపల్లిలో ఫైల్స్ దగ్ధం కేసు సంబంధించి అందరికీ తెలిసిందే. అక్కడ పెద్ద ఎత్తున భూ ఆక్రమణలకు పాల్పడ్డారు. అది కూడా పెద్దిరెడ్డి మనుషులకు సంబంధించి మొత్తంగా భూమిని దోచిపెట్టేందుకు అక్కడ అధికారులు సహకరించారు. పూర్తి స్థాయిలో ఈ కేసులో ఎవరెవరు ఉన్నారు, ఇది ఎవరు చేశారనే కుట్రలన్నీ కూడా బయటపడుతున్నట్లు కనిపిస్తా ఉంది కదా. రైట్, చూద్దాం. మదనపల్లి మాజీ ఆర్టీఓ మురళి, ఆర్టీఓ హరిప్రసాద్ అవినీతిలో మునిగిపోయారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి మనుషులకు అడ్డగోలుగా భూములను ఫ్రీ హోల్డ్ చేశారు. అక్రమాలు బయటకు రాకుండా ఉండేందుకు పక్కా పథకం ప్రకారమే సబ్ కలెక్టర్ ఆఫీస్కు నిప్పు పెట్టారు. పెద్దిరెడ్డి పిఏ తుకారాం, ఆయన ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి, మాజీ ఆర్టీఓ మురళి ఆదేశాల మేరకు సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ ఈ కుట్రను అమలు చేశారని రెవెన్యూ శాఖ తేల్చింది. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్కు పథకం ప్రకారమే నిప్పు పెట్టారని రెవెన్యూ శాఖ ప్రాథమికంగా నిర్ధారించింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి మనుషులు భారీగా భూ అక్రమాలకు పాల్పడ్డారని, ఇందుకు రెవెన్యూ అధికారులు సహకరించారని తేల్చింది. ఈ అక్రమాలను సమాధి చేసేందుకు ఆఫీస్కు నిప్పు పెట్టారని విచారణలో గుర్తించింది. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసు దహనం కేసులో రెవెన్యూ శాఖ పలు అభియోగాలు నమోదు చేసింది. మదనపల్లి మాజీ ఆర్డీఓ ఎస్ మురళి, ఆర్డీఓసి హరిప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్పై తీవ్ర అభియోగాలు మోపింది. వాటిపై 10 రోజుల్లోగా లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ గురువారం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులను పరిశీలిస్తే మదనపల్లె ఫైళ్ల దహనం కేసులో ఎవరి పాత్ర ఏంటి, తెర వెనుక ఏం జరిగిందన్నది సిసోడియా స్పష్టంగా బయటపెట్టారు. రాష్ట్రంలో మదనపల్లి రెవెన్యూ డివిజన్ చాలా పెద్దది. రాజకీయ నేతలు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై విలువైన అసైన్ భూములను చట్టాలు, నిబంధనలు, ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా నిషేధిత జాబితా 22A నుంచి తొలగించారు. ఆ భూములను ఫ్రీ హోల్డ్ చేయడంలో అవినీతి, అక్రమాలు జరిగాయి. మాజీ ఆర్టీఓ మురళి, ఆర్టీఓ హరిప్రసాద్తో పాటు సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ అవినీతిలో మునిగిపోయారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులకు అడ్డగోలుగా భూములను ఫ్రీ హోల్డ్ చేసి లంచాలు తీసుకున్నారు. ఈ అక్రమాలు బయటకు రాకుండా ఉండేందుకు పక్కా ప్లాన్ ప్రకారమే సబ్ కలెక్టర్ ఆఫీస్కు నిప్పు పెట్టారు. అక్కడ జరిగింది అగ్ని ప్రమాదం కానే కాదు, అదో నేరపూరితమైన కుట్ర. మాజీ ఆర్టీఓ మురళి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి పిఏ తుకారాం, పెద్దిరెడ్డి కీలక అనుచరుడు మాధవరెడ్డి ఆదేశాల మేరకే సీనియర్ అసిస్టెంట్ ఈ కుట్రను అమలు చేశారు. మిగతా విషయాలు సిఐడి విచారణలో తేలాల్సి ఉంది అని రెవెన్యూ శాఖ పేర్కొంది. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసు తగలబెట్టిన తర్వాత సిసోడియా అక్కడికి వెళ్లారు. 4 రోజులు విచారణ జరిపి నివేదిక ఇచ్చారు. ఆ తర్వాత ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది. ఆ వెంటనే నాటి ఆర్టీఓ హరిప్రసాద్, మాజీ ఆర్టీఓ మురళి, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇప్పుడు వారిపై అభియోగాలు మోపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. 10 రోజుల్లోగా ప్రభుత్వానికి లిఖితపూర్వక సమాధానం ఇవ్వాల్సి ఉంది. వారిచ్చే సమాధానాల ఆధారంగా తదుపరి చర్యలుంటాయి. తాజా ఉత్తర్వుల ప్రకారం మదనపల్లి ఉదంతంలో ఎవరి పాత్ర ఏంటో సిసోడియా స్పష్టంగా పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణనడి తెలుసుకుందాం. పూర్ణ, మొత్తంగా మదనపల్లి వ్యవహారానికి సంబంధించి మొత్తం కుట్రంతా బయటపడుతుంది కదా, ఏంటి వివరాలు? నవీన్, ఏదైతే మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ పథకం ప్రకారం పెట్టారని చెప్పి రెవెన్యూ శాఖ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి మనుషులు భారీగా భూ అక్రమాలతో పాల్పడ్డారని, ఇందుకు రెవెన్యూ శాఖ అధికారులు పూర్తిగా సహకరించారని కూడా ఆ ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రధానంగా చూస్తే కనుక మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ కి నిప్పు ఫస్ట్ ప్రమాదశాతం జరిగిందని చెప్పి కూడా నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ పూర్తి స్థాయిలో దాని మీద దర్యాప్తు చేసిన రెవెన్యూ అధికారులు, అటు పోలీసులు కానీ ఇది ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగానే చేశారని కూడా తేలిందని చెప్పుకోవచ్చు. మదనపల్లి మాజీ ఆర్టీఓ ఎస్ మురళి, ఆర్టీఓ హరిప్రసాద్ ఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్నారని కూడా తేలింది. అలాగే సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ మీద కూడా తీవ్ర అభియోగాలు కూడా నమోదైనట్టు కూడా తెలుస్తుంది. అంటే వీటన్నిటిపై కూడా 10 రోజుల్లో కూడా లిఖితపూర్వకంగా సమాధానం చెప్పాలని చెప్పి కూడా ఆదేశిస్తూ గురువారం రెవెన్యూ శాఖ
ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరిగింది. అయితే ప్రధానంగా చూస్తే కనుక వాళ్ళంతా కూడా ఎన్ని కూడా ఫ్రీ హోల్డ్ భూములకు సంబంధించిన ఈ ఫైల్స్ కావడంతో వాటన్నింటినీ కూడా ఉద్దేశపూర్వకంగానే అంటే ఏదైతే మొదటి నుంచి చెప్తున్నారో అది వాస్తవమే తేలుతుంది. ఎందుకంటే ఉద్దేశపూర్వకంగానే అవన్నీ కూడా తగలబెట్టారని కూడా తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలోనే మదనపల్లి రెవెన్యూ డివిజన్ చాలా పెద్దది. రాజకీయ నేతలు కానీ లేకపోతే ఇతర వాళ్ళు కానీ చూస్తే కనుక రెవెన్యూ పరంగా బాగా భూములు కూడా ఉన్న ప్రాంతం కూడా అదే కావడంతో మొత్తం కూడా దాని మీద పెద్దిరెడ్డి మనుషులు ఉద్దేశపూర్వకంగానే మొదటి నుంచి కూడా అక్కడ అసైన్ భూములు కానీ రెవెన్యూ భూములు కానీ మొత్తం కూడా ఆయన చెప్పు చేతుల్లో ఉండే విధంగా చేసుకునే విధంగా ప్రయత్నాలు చేశారని కూడా చెప్తున్నారు. ఏదైతే నిషేధ జాబితాలో ఉన్న 22A నుంచి మొత్తం భూములు తొలగించి ఆ భూములు ఫ్రీ హోల్డ్ చేయడంలో అవినీతి అక్రమాలు జరిగాయని చెప్పి మొదటి నుంచి కూడా చెప్తూ వస్తున్నారు. అయితే మాజీ ఆర్డీఓ మురళి, ఆర్డీఓ హరిప్రసాద్ తో పాటు సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ ఈ అవినీతిలో పూర్తిగా మునిగిపోయారని కూడా ఆ ప్రాథమిక నివేదికలో సిసోడియా పేర్కొనడం కూడా జరిగింది. అయితే గౌతమ్ తేజ్ దీనికి పూర్తి బాధ్యత వహించాలని కూడా సిసోడియా తన నివేదికలో పేర్కొన్నట్టు కూడా తెలుస్తుంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డికి రామచంద్రారెడ్డి మనుషులకు అడ్డగోలుగా ఈ భూములని దోచిపెట్టారని కూడా వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నట్టు కూడా ఈ ప్రాథమిక దర్యాప్తు అయితే తేలిందని చెప్పవచ్చు. అయితే ఎన్ని కూడా బయటికి రాకుండా ఉండేందుకు పక్కా ప్లాన్ ప్రకారమే సబ్ కలెక్టర్ ఆఫీస్ కి అయితే నిప్పు పెట్టారని చెప్పి కూడా ఈ ప్రాథమిక దర్యాప్తు గుర్తించిన కూడా తెలుస్తుంది. అక్కడ ప్రమాదం జరిగినప్పుడు ఏదైతే అదంతా కూడా ఉద్దేశపూర్వకంగా ప్రమాదం మొత్తం కూడా జరిగిందని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి నెలకొని ఉంది. థ్యాంక్ యూ పూర్ణ.